నమస్కారం. నేను మీ డాక్టర్ చైతన్య. ఈరోజు వరల్డ్ నో టొబాకో డే సందర్భంగా మీ ముందు వచ్చాను. స్మోకింగ్, టొబాకో, తంబాకు, ఖైనీ, జర్దా పేర్లు ఏవైనా అవి చేసే దుష్పరిణామాలు ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్, సిగరెట్ తీసుకుంటే ఉండేది ఇంతే, తంబాకు చిటికెడు. అంత చిన్న సైజులో ఉన్నవే చాలా ఇల్ ఎఫెక్ట్స్ని కాజ్ చేస్తూ ఉంటాయి. తంబాకు గురించి మొదటగా మాట్లాడుకుంటే, తంబాకు ఎప్పుడైతే సేవిస్తామో దాని నుండి ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ రిలీజ్ అవుతాయి. అవి క్యాన్సర్ కాజ్ చేస్తాయి. అదేంటంటే మాటికి నోట్లో చిన్న చిన్న పుండ్లు చేస్తూ ఉంటాయి. పుండ్లు ఫామ్ అవడం, హీల్ అవడం, రిపీటెడ్గా పుండ్లు ఫామ్ అవడం, హీల్ అవడం వల్ల అక్కడ స్కార్ టిష్యూ ఫామ్ అవుతుంది. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే అది మౌత్ ఓపెనింగ్ తగ్గిపోతుంది, అక్కడ చర్మం గట్టి పడిపోతుంది లోపల నుండి. దాన్నే మనము ఓరల్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అంటాము. సో తంబాకు సేవించే ఎవరైనా కానీ వాళ్ళకి ఒకవేళ నోరు మంచిగా ఓపెన్ అవ్వట్లేదు, తక్కువే ఓపెన్ అవుతుందంటే ఇమీడియట్లీ తంబాకు మానేసి మీ దగ్గరలో ఉన్న క్యాన్సర్ స్పెషలిస్ట్ని కలవాలి. సో దీంట్లో మళ్ళీ క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, అంటే తంబాకు మానేసి డైట్ మోడిఫికేషన్, కొన్ని ట్యాబ్లెట్స్ అవి తీసుకుంటేనే మీరు మళ్ళీ నార్మల్సీకి వచ్చేయచ్చు. ఇంకా ప్రీ మ్యాలిగ్నెంట్ కండిషన్స్ గురించి మాట్లాడుకుంటే, నోట్లో తెల్ల మచ్చలు, ఎర్ర మచ్చలు, ల్యూకోప్లేకియా, ఎరిథ్రోప్లేకియా, ఇవి వచ్చినా కానీ ఇమీడియట్లీ టొబాకో స్టాప్ చేసేసి డాక్టర్ని కలవాలి. స్మోకింగ్ డేటా గురించి మనం మాట్లాడుకుంటే, మినిమం 14 lakhs పీపుల్ ఇన్ ఇండియా ఆర్ ఎఫెక్టెడ్ విత్ క్యాన్సర్ బికాస్ ఆఫ్ స్మోకింగ్. అది ఇంకా డేటా తక్కువే, ఇంకెక్కువ ఉంటుంది. ఒక 40% వరకు క్యాన్సర్స్ మనము టొబాకో కన్జంప్షన్ ఆపేస్తే ప్రివెంట్ చేయవచ్చు. అలాగే 10 మందిలో సగటున 3 నుండి 4 వరకు స్మోక్ చేస్తారు. కొంతమంది అనుకోవచ్చు ఆ 3 మెంబర్స్కే రిస్క్ కదా, మిగతా 7 మెంబర్స్ సేఫే కదా. కాదు, దాని గురించి కూడా మాట్లాడదు. స్మోకింగ్ అండ్ టొబాకో రిస్క్ గురించి మాట్లాడుకుంటే, హెడ్ టాప్ టు టో ఉన్న ఆల్మోస్ట్ అన్ని క్యాన్సర్కి అవి రిస్క్ ఫ్యాక్టర్సే. మౌత్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, బ్రెస్ట్ రొమ్ము క్యాన్సర్, అన్నవాహిక ఈసోఫేగస్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, ఇంకా మాట్లాడుకుంటూ పోతుంటే ఆల్మోస్ట్ అన్ని క్యాన్సర్స్కి అది రిస్క్ లాగా అవుతుంది. ఎలాంటి క్రానిక్ ఇరిటెంట్ ఉన్నా కానీ అది క్యాన్సర్కి లీడ్ చేస్తుంది. స్మోకింగ్ కూడా క్రానిక్ ఇరిటెంటే, తంబాకు కూడా. కొంతమంది అంటారు నేను తంబాకు తీసుకోను, జస్ట్ పోకలు తింటారు రోజంతా, ఆర్ఎల్స్ సున్నం కాసే తీసుకుంటా. అవి కూడా క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్సే. మీ నోట్లో షార్ప్ టీత్ ఉంటే అది కూడా మాటికి రబ్ అవుతుందంటే దానివల్ల కూడా క్యాన్సర్ రావచ్చు. షార్ప్ టీత్ని మీరు స్మూత్ చేసుకోవాలి. ఎలాంటి క్రానిక్ ఇరిటెంట్ ఉన్నా కానీ అది క్యాన్సర్కి దారి తీస్తుంది. స్మోకర్స్ కాఫ్ ఒక అలార్మింగ్ సైన్. స్మోకర్స్కి ఎర్లీ మార్నింగ్ విపరీతంగా దగ్గు రావడం, దగ్గుతో పాటు తెమ్మడ రావడం అట్లాంటిది ఉంటే దాన్ని మనం ఒక అలార్మింగ్ సైన్లో తీసుకొని తొందరగా స్మోకింగ్ క్విట్ చేయాలి. స్మోకింగ్ రిలేటెడ్ థింగ్ ఏదైతే ఉందో మనం ఎక్కువ మాట్లాడుకునేది నికోటిన్ అని మాట్లాడుకుంటాం. కానీ ఒక సిగరెట్ వెలిగిస్తే దానిలోంచి 40 రకాల క్యాన్సర్ కాజింగ్ కెమికల్స్ మీ బాడీ లోపలికి వెళ్ళిపోతాయి. అండ్ నికోటిన్ అనేది మన బ్రెయిన్లో రివార్డ్ సెంటర్ అని ఉంటుంది, దానిపైన పనిచేస్తుంది. అది రివార్డ్ సెంటర్ మన బాడీకి శబాష్ అని చెప్తుంది. సో ఆ రివార్డ్ కోసం అని చెప్పి మనం మాటికి స్మోక్ చేస్తుంటాం. ఇనీషియల్లీ ఆ రివార్డ్ ఒక సిగరెట్తో వస్తుంది, లేదా ఓ చిటికెడు తంబాకుతో వస్తుంది. మెల్లిమెల్లిగా పెరిగేది 2 సిగరెట్లు, 10 సిగరెట్లు అలా వెళ్తూ ఉంటుంది. ఒక పాయింట్ ఆఫ్ టైం వచ్చేసరికి
సిగరెట్ ఉంటేనే మనం నార్మల్, అది లేకపోతే అబ్నార్మల్ అన్న ఫీలింగ్ వరకు వెళ్ళిపోతుంది. అంత ఎఫెక్ట్ చేస్తుంది అడిక్షన్ లెవెల్ని. సిగరెట్ మానేయాలి అనుకుంటే పెద్దగా కష్టం పడాల్సిన అవసరం లేదు. చాలా స్టడీస్లో ఏం చెప్పారు అంటే సిగరెట్ స్మోకింగ్ మానేసిన తర్వాత అది అర్జ్, ఆ తపన ఏదైతే వస్తుందో అది మ్యాక్సిమం 3 to 4 seconds ఉంటుందట. ఆ 3 to 4 seconds కంట్రోల్ చేసుకోగలిగితే మళ్ళీ ముందుకు మూవ్ ఆన్ అయిపోవచ్చు. అలా డైలీ 6 to 7 times అవుతుందట. అంటే మీరు రోజులో 20 నుండి 30 సెకండ్లు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోగలిగితే ఆ పీక్ అవర్స్ టైంలో మీరు ఈజీగా డీ అడిక్ట్ చేసుకోవచ్చు. డీ అడిక్షన్స్కి కొన్ని సులువైన స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్, సెట్ ఎ టార్గెట్. ఒక టార్గెట్ సెట్ చేసుకోండి. నేను ఫలానా ఒక వారం లోపో లేకపోతే 2 వారాల లోపో స్మోకింగ్ క్విట్ చేస్తాను అని చెప్పి. మళ్ళీ లాంగ్ టర్మ్ గ్యాప్ కూడా ఏం పెట్టుకోవద్దు. కొంతమంది ఆవేశంగా ఈరోజు ఇప్పటి నుండే బంద్ చేస్తాను అంటారు, వితిన్ 2 days మళ్ళీ రీస్టార్ట్ చేస్తారు. అలా ఉండదు. నికోటిన్ చీవింగ్ గమ్స్ దొరుకుతాయి. నికోటిన్ చీవింగ్ గమ్స్ సపోర్ట్ తీసుకుంటూ గ్రాడ్యువల్గా బంద్ చేసేయాలి. సెకండ్, అనౌన్స్ అండ్ టేక్ హెల్ప్. అనౌన్స్ చేయండి. మీ ఫ్రెండ్స్లో కానీ, మీ ఫ్యామిలీలో కానీ, మీ స్మోకింగ్ పార్ట్నర్స్తో కానీ మీరు స్మోకింగ్ మానేస్తున్నట్టు. రీప్లేస్ యువర్ ట్రిగర్స్. చాలామంది అంటారు నాకు మార్నింగ్ మోషన్ కోసం స్మోకింగ్ తంబాకు కావాలి, ఆర్ ఎల్స్ తిన్న తర్వాత స్మోకింగ్ తంబాకు కావాలి, స్ట్రెస్ ఏదో దాన్ని మీరు రీప్లేస్ చేయండి. ఎర్లీ మార్నింగ్ వాటర్ తాగడము, కొంచెం గోరువెచ్చని నీళ్లు తాగి కొంచెం వాకింగ్ చేయడము, టీమ్ మీటింగ్ బ్రేక్స్ అప్పుడు స్మోకింగ్ బదులు ఫోన్ కాల్స్ మాట్లాడండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. పోస్ట్ డిన్నర్ వాకింగ్ చేయండి. రీప్లేస్ ద ట్రిగర్స్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ద మేనరిజం. ఎవరైతే బాగా ఎక్కువ స్మోక్ చేస్తారో వాళ్ళలో హ్యాండ్ మౌత్ మూమెంట్ బాగా ఎక్కువ ఉండడం వల్ల ఇది ఒక రకమైన అడిక్షన్ అయిపోతుంది. సడన్గా ఈ మూమెంట్ ఆగిపోవడం వల్ల కూడా ఆ ఫిజికల్ డిపెండెన్సీ వల్ల యాంగ్జైటీ, చిరాకు అంత వస్తుంది. ఈ మూమెంట్ని అట్లే ఉంచడానికి ఏం చేయొచ్చు, ఒక చిన్న వాటర్ బాటిల్ పెట్టుకొని సో స్మోక్ బదులు కొంచెం కొంచెం వాటర్ సిప్ చేయండి. ఆర్ ఎల్స్ వేరే మేనరిజం ఇట్లా ఏదైనా ట్రై చేసుకోండి. డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోండి. స్మోకింగ్ ఈజ్ నథింగ్ బట్ ఎ కైండ్ ఆఫ్ డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ విత్ 40 క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్. సో వితౌట్ 40 క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ మీరు ఆ స్ట్రెస్ రిలీవ్ చేసుకోవచ్చు. జస్ట్ డీప్ బ్రీత్ తీసుకొని హోల్డ్ చేసుకొని రిలీజ్ చేయడం ద్వారా. కీప్ అవే ఫ్రమ్ ఆల్ ద అడిక్షన్స్. ఏదైతే మీరు తంబాకు తింటారో, స్మోకింగ్ చేస్తున్నారో దానికి దూరంగా ఉంచండి. మీరు ఇంటి నుండి వెళ్ళే దారి ఏదైతే నార్మల్ మీ స్మోకింగ్ జోన్ ఉంటుందో, ఏదైతే ఉంటుందో ఆ ప్లేస్కి వేరే దారిలో వెళ్ళండి. సెట్ టార్గెట్స్. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ స్టాప్ గివింగ్ ఎక్స్క్యూజెస్. సిల్లీ ఎక్స్క్యూజెస్ ఉంటాయి. నాకు స్ట్రెస్ ఉంది, నా కార్ పాడైంది, నాకు స్ట్రెస్ అవుతుంది, నేను స్మోక్ చేస్తాను. స్మోక్ చేయడం వల్ల కార్ రిపేర్ అవ్వదు, కార్ రిపేర్ చేయించడం వల్ల అవుతుంది. సో ఇవన్నీ ద్వారా మీరు మిమ్మల్ని డీ అడిక్ట్ చేసుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం, స్మోకింగ్, తంబాకు ఇవన్నీ అనగానే ఎక్కువగా మాట్లాడుకునేది క్యాన్సర్ క్యాన్సర్ క్యాన్సర్. ఉమ్మటికి నిజం. ఇవన్నీ చేయడం వల్ల క్యాన్సర్ కారకం అవుతుంది. కాకపోతే అది ఈ లెవెల్లో ఉంటే దానికంటే ముందు లెవెల్లో ఇంకా ప్రమాదకరమైన బిమారులు ఉన్నాయి. హార్ట్ స్ట్రోక్, హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్, పక్షవాతం, ఇవి ఇంకా ఎర్లీగా వస్తాయి స్మోకింగ్ అండ్ దీనివల్ల. సో క్యాన్సర్ అన్న అట్లీస్ట్ స్టేజ్ 1 స్టేజ్ 2లో డిటెక్ట్ అయితే క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఇప్పుడు చాలా మెరుగుపడ్డాయి. కానీ ఇవి అంత టైం ఇవ్వవు. హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్, ఎస్పెషల్లీ బ్రెయిన్ స్ట్రోక్ సివియర్గా ఎఫెక్ట్ అయింది అనుకోండి, లైఫ్ లాంగ్ మీరు ప్లస్ మీ ఫ్యామిలీ ఇద్దరు సఫర్ అవుతారు. సో ఈ వరల్డ్ నో టొబాకో డే రోజు
టొబాకో, దాని దుష్పరిణామాలు అన్నిటి గురించి తెలుసుకున్నాం కదా. వీటిని మనం సక్రమంగా ప్రజల్లోకి చేరువేసి మనల్ని, మన ఫ్యామిలీని, మన కమ్యూనిటీని ప్రొటెక్ట్ చేసుకుందాం. థ్యాంక్ యూ.